హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. తమ్నైల్ చూస్తారుగా. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న వీడియో వచ్చేసి ధ్రువ్ సర్జా నటించిన మార్టిన్ మూవీ నుంచి ట్రైలర్ వచ్చింది భయ. నిన్నే పెట్టాలి బట్ నాకు కుదరలేదు. మార్నింగ్ పెడతామంటే ఒక రివ్యూ వీడియో పెట్టేశాను. సో అందుకే కొత్త ఛానల్ కదా, మళ్ళీ పుష్ ఉంటుంది వీడియో అని చెప్పి ఇప్పుడు పెడుతున్నా. ఇంకా ట్రైలర్ విషయానికి వచ్చేస్తే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం భయ్య. ఫస్ట్ మన అర్జున్, యాక్షన్ కింగ్ అర్జున్ గారు స్టోరీ ఇచ్చారంట దీనికి. అది నాకు కొంచెం పాజిటివ్ అనిపించింది. అంటే ఇంతకుముందు ఏదో గొప్ప స్టోరీలు రాస్తారని కాదు, మరీ అంత లేజీ రైటింగ్ అయితే ఉండదని నా హోప్. అండ్ సెకండ్ వన్, యాక్షన్ సీక్వెన్స్లు బాగున్నాయి భయ్య. ఆ విజువల్స్ చాలా బాగా చూపించారు ట్రైలర్లో. ఆ స్నో సీన్స్ కానీ, బ్లాస్టింగ్ సీన్స్ కానీ, ఆ చేసింగ్ సీక్వెన్సెస్ కానీ, టెక్నికల్టీ చాలా బాగుంది. విజువల్స్ చాలా బాగా చూపించారు, నాకు అవి బాగా నచ్చాయి. అండ్ రవి బసూర్ మ్యూజిక్, హోప్ ఫర్ ద బెస్ట్ అమ్మ. ట్రైలర్ కొంచెం పర్లేదు అనిపించింది. ట్రైలర్కి ఇచ్చిన బీజం కొంచెం పర్లేదు అనిపించింది, చూడాలి. అండ్ ఇంకొంచెం ఇంప్రెస్ అయిందంటే 12 లాంగ్వేజ్లో రిలీజ్ అనుకుంటా మూవీ. దానికి కొంచెం నేను ఇంప్రెస్ అయ్యా. అబ్బో అనిపించింది నాకు. మరీ కంటెంట్ లేకుండా అంతలా వెళ్ళారేమో అని అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే భయ్య, కొంచెం కేజీఎఫ్ రెఫరెన్సెస్ కనిపిస్తున్నాయి భయ్య. నాకు అది నచ్చలా. ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ నుంచి రెఫరెన్స్ తీసుకుంటే నాకు అస్సలు నచ్చదు. కొన్ని ఐకానిక్ షార్ట్స్ని టచ్ చేయకుండా ఉండాలి, అది అలా ఉంటేనే బెస్ట్. ఆ షార్ట్స్ని రీక్రియేట్ చేశారనిపించింది కొంచెం ఇందులో నాకు. అది కొంచెం నచ్చలేదు. అండ్ వీడియో ఓపెన్ చేసి చూడగానే నేను లాంగ్వేజ్ సెట్టింగ్స్లోకి వెళ్తే తెలుగు లేదు భయ్య. అక్కడ అన్ని లాంగ్వేజ్లు పెట్టి తెలుగు పెట్టడానికి ఏం నొప్పి వచ్చిందో నాకు అర్థం కాలేదు. మరి నాకు అది అస్సలు నచ్చలేదు. అండ్ నాకు ఎలాంటి మూవీస్ తీసేటప్పుడు కొంచెం ప్రొడ్యూసర్ని అడగాలనిపిస్తుంది భయ్య, నిజంగా మీరు ఇదంతా పక్క నుండే చూసుకుంటారా లేక డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారా అని చెప్పి. అంటే కొంచెం బిగ్గెస్ట్ స్కేల్లోనే ప్లాన్ చేశారు. హోప్ ఫర్ ద బెస్టే మరి. అండ్ ఇలాంటి మూవీస్ని ఖచ్చితంగా థియేటర్లో చూడాలి భయ్య. స్టోరీ బాగుంటే, స్క్రీన్ ప్లే బాగుంటే, అన్నీ బాగుంటే హిట్ అవుద్ది, మనం ఎంజాయ్ చేస్తాం. ఒకవేళ ఏమన్నా తేడా కొట్టి యాక్షన్ సీక్వెన్స్ గట్రా కొంచెం వెరైటీగా ఉన్నాయి ఇంకో, ఫ్రెండ్స్తో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఫన్ ఉంటుంది, మంచి ఫన్ ఉంటుంది ఎలాంటి మూవీస్కి వెళ్ళినప్పుడు. ఇలాంటి వాటికి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తేనే బాగుంటుంది, అది కూడా పక్కా ఫ్రెండ్స్తోనే. సింగిల్కి వెళ్తే నువ్వు బలైపోయినట్టే బాగోపోతే. అండ్ లాస్ట్ షాట్, ఆ డాగ్ బిస్కెట్ షాట్ అయితే ఆ ఐడియా ఎవరికి వచ్చిందో నిజంగా గ్రేట్ భయ్య.